పిల్లల విషయంలో ఈ మిస్టేక్ మాత్రం పేరెంట్స్దేనండి. అదేంటో నేను చెప్తాను, పూర్తిగా ఈ వీడియో చూడండి. సమ్మర్ వర్క్షాప్లో దాదాపుగా 3 బ్యాచ్లు 900 మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫస్ట్ రోజు వాళ్ళందరూ వచ్చి లంచ్ చేస్తారు. నేనేం మాట్లాడను, నేను అక్కడ ఏమి వాల్యూస్ నేర్పించనండి. ఆ రోజు వాళ్ళందరూ ప్లేట్లో వేస్ట్ చేసిన ఫుడ్ నాకు తెలిసి ఆ ఒక్కరోజే ఇంకో 50 మంది తినే ఫుడ్ని ఆ రోజు వేస్ట్ చేశారు. నేనేం మాట్లాడకుండా ఆ 5 రోజులు పిల్లలకి నేర్పించిన ముఖ్యమైన విలువ కాల్ రెగ్రెస్ గర్వంగా నేను చెప్పగలిగింది ఏంటంటే, ఒకసారి వీడియో చూడండి. ద బిగ్గెస్ట్ వాల్యూ ఇన్ ఇట్. ఆ రోజు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, మీరందరూ ఇంతే ఉందనుకున్నారు, కానీ ఇంతమంది మానేశారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాడు వచ్చి మానేశారని చెప్తే నాకు హ్యాపీ. ఇంకెవడో వేసిన వాడి గురించి ఆలోచించాలా, మానేసిన వాడి గురించి ఆలోచించాలా, మానేసిన వాడి గురించి ఆలోచించాలి. ఇంకా అది ఉందని నేను బాధపడకూడదు. చికెన్ అబార్షన్ ఇలా పిల్లలతో మాట్లాడుతూ 5 రోజుల్లో ఒక మెతుకు పండించడానికి రైతు పడే కష్టం, అది తర్వాత మీ నాన్నగారు సంపాదించి అది లేకపోతే ఫుడ్ బాధపడే వాళ్ళు ఎంతమందిని మొత్తం వాళ్ళకి వివరంగా చెప్పడం వల్ల నేను సాధించిన ప్రోగ్రెస్ ఏంటి తెలుసా? ఫస్ట్ రోజు వచ్చినప్పుడు 3 డస్ట్బిన్ల నిండా ఫుడ్ వదిలేసిన పిల్లలు లాస్ట్ రోజుకి వచ్చేసరికి ఒక డస్ట్బిన్లో కేవలం 25% మాత్రమే, అది పచ్చిమిరకాయలు ఈ వేస్టేజ్ వదిలేసే విధంగా పిల్లల్ని నేను తీసుకురావడానికి కారణం. చాలామంది పేరెంట్స్ ఫుడ్ వదిలేస్తే ఏమంటారు, అరే వదలకూడదురా, ఎంత కష్టపడితే వస్తుంది తెలుసా, ఎంత కష్టపడితే వస్తుంది తెలుసా అని చెప్పి జస్ట్ మాట చెప్తారు. నేను ఆ ఫుడ్ ప్రాసెసింగ్ మొత్తం వాళ్ళకి చెప్తూ ఎంత కష్టం వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ బ్రెయిన్ అర్థం చేసుకునే రీతిలో చెప్పడం ద్వారా నేను ఆ సక్సెస్ అచీవ్ చేశానండి. అన్నం మెతికిచ్చే వాల్యూ కూడా మాకు నేర్పించారు. దీనిని మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇంకా గర్వంగా చెప్పే విషయం తెలుసా, ఆ రోజు నుంచి కొంతమంది పిల్లలు ఫుడ్ వేస్ట్ చేయకుండా క్లీన్ ప్లేట్తో తిని మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైనా వేస్ట్ చేస్తుంటే అక్కడ నిల్చొని వాళ్ళ చేత ఆ క్లీన్ ప్లేట్ తీసుకురావడం నాకు చాలా గర్వంగా అనిపించిందండి. దయచేసి పిల్లలు చెప్తే వింటారు, వాళ్ళు నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. ఈ రోజు నుంచి మీలో ఎంతమంది ఫుడ్ని కనీసం ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయనని ప్రామిస్ చేయగలుగుతారు? అలా చేసే పనితే కింద కామెంట్ సెక్షన్లో ఫుడ్ అని టైప్ చేసి, ఇది ఒక రైతుకు మనం ఇచ్చే గౌరవం, ఒక తండ్రి తల్లి పడే కష్టానికి మనం ఇచ్చే గౌరవం అని పిల్లలకి నేర్పండి. ఖచ్చితంగా ఫుడ్ వేస్టేజ్ని మాత్రం తగ్గించాలి. ఈ 5 రోజుల వర్క్షాప్లో నేను నేర్పించిన గొప్ప విలువ ఇదేనండి. దీని మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనంత మంది పిల్లలకి పేరెంట్స్కి వీడియోని షేర్ చేసి ఫుడ్ని మనం వేస్ట్ చేయకుండా చూసుకుందాం అండి. థ్యాంక్ యూ.